దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ దినానికి ఏర్పాటు చేసిన కీర్తనలు 28వ అధ్యాయం మొదటి చదువు. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా నుండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాట్లాడుదురు. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హత్యకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మకయించెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. నీ జనులను రక్షింపుము, నీ శాశ్వత ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి గణపరిచే విధంగా చదివాడు. దేవుడు ఆ బిడ్డను ఇంకనో దీవించి ఆశీర్వదించును గాక. కొద్ది నిమిషాలు మన బైబిల్ గ్రంథాలు కింద పెట్టి మన దేవాతి దేవుణ్ణి స్తుతి ఆరాధన ద్వారా గణపడదాం. మన దేవుడు స్తుతింపదగిన దేవుడు, ఆరాధింపదగిన దేవుడు, పూజ్యనీయుడు కనుక ప్రతి ఒక్కరం కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో నన్ను ఆరాధించు, నన్ను సేవించుడని సెలవిచ్చిన ప్రకారం మనం అందరం కూడా కొద్ది నిమిషాలు మన దేవుని స్తుతిద్దాం. ఆయన చేసిన మన పట్ల, ఆయన చేసిన ప్రతి మేలుకు మనం ఏదైనా ఆయనకి తిరిగి చెల్లించగలుగుతున్నాము అంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో దేవుని స్తుతించడం, ఆరాధించడమే. అది తప్ప ఇంకేరే ఏది ఆయనకు నువ్వు రుణం చెల్లించేవారుగా ఉండవు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండకుండా, ఎవరు అనాలోచనగా ఉండకుండా, ఎవరు అటు ఇటు చూడకుండా మన హృదయం, మన కన్నులు, మన చేతులు మన ప్రభువు పెట్టి కొద్ది నిమిషాలు మన దేవాతి దేవుణ్ణి, మన పరిశుద్ధమైన దేవుణ్ణి, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి, ఎల్లవేళలా మనల్ని కాచి కాపాడుతున్న దేవుణ్ణి, ఎల్లవేళలా మనకు తోడయుండి నడిపిస్తున్న దేవుణ్ణి స్తుతి ఆరాధన ద్వారా కనపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హృదయపూర్వకంగా ఎవరు కూడా అటు ఇటు చూడవద్దండి. ప్రతి ఒక్కరం కూడా మన కన్నులు మన దేవుణ్ణి చూడాలి, మన హృదయం మన దేవుణ్ణి చూడాలి, మన చేతులు ఆయన వైపు ఎత్తాలి. ప్రతి ఒక్కరం కూడా హృదయపూర్వకంగా దేవుని స్తుతి ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని నిత్యమని వేల దూతలతో పోడబడుచున్న మా దేవా, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు, త్రేక దేవా నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపెట్టు మీద సెలవిచ్చిన దేవా నీకే స్తోత్రములు తండ్రి. ఆది అంతమునైన దేవా నీకే స్తోత్రములు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రములు తండ్రి. అబ్రహాము దేవా నీకే స్తోత్రములు తండ్రి. ఇస్సాకు దేవా నీకే స్తోత్రములు తండ్రి. యాకోబు దేవా నీకే స్తోత్రములు తండ్రి. నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఎంత కృపగల దేవుడు తండ్రి, ఎంత దయగల దేవుడు తండ్రి, ఎంత జాలిగల దేవుడు దేవా, ఎంత ప్రేమామయుడు తండ్రి, ఎంత కృపామయుడు దేవా. యేసు రాజా నీకే వందనాలు, యేసు రాజా నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నీ
నీలాంటి గొప్ప దేవుడు మాకెవరున్నారు తండ్రి? మా కొరకు ఆ పరలోకాన్ని వదిలివేసి ఈ భూలోకానికి మానవ రూపంలో దిగి వచ్చి 33 సంవత్సరం మాకు మాదిరికరంగా చూపించి ఏ విధంగా మేము జీవించాలో, ఏ విధంగా నేను వెంబడించాలో, ఏ విధంగా నీ మార్గంలో మేము నడవాలో మాకు నేర్పించి మా కొరకు అనేక శ్రమలు, అనేక నిందలు, అనేక అవమానాలు భరించి ఆఖరికి సిలువేయబడి ఆ సిలువలో నీ అమూల్యమైన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మా పాపములను కడిగి వేసి మా కొరకు సిలువలో మరణించి తిరిగి 3వ దినాన ముచ్చించుడుగా లేచి ఎల్లవేళలా 2 చేతులు చాపి ప్రేమతో ఎదురు చూస్తున్న దేవా, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. యేసు రాజా నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు, త్రేక దేవా నీకే వందనాలు, త్రేక దేవా నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నింపుము మమ్ములను నీ అభిషేకంతో, తండ్రి తడుపుము మమ్ములను నీ ఆత్మవర్షంతో, తండ్రి నింపుము మమ్ములను నీ అభిషేకంతో, తండ్రి తడుపుము మమ్ములను నీ ఆత్మవర్షముతో, నీ శక్తితో మమ్ము నింపుమా, స్తుతించి ఆరాధించెదము. నీ శక్తితో మమ్ము నింపుమా, స్తుతించి ఆరాధించెదము. తండ్రి నింపుము మమ్ములను నీ అభిషేకంతో, తండ్రి తడుపుము మమ్ములను నీ ఆత్మవర్షముతో, తండ్రి నింపుము మమ్ములను నీ అభిషేకంతో, తండ్రి తడుపుము మమ్ములను నీ ఆత్మవర్షముతో. ఈ ఆరాధనలో నీ దర్శనం మేము చూడాలి, ఈ ఆరాధనలో నీ మనసుని తెలుసుకోవాలి. ఆమేన్. ఈ ఆరాధనలో నీ దర్శనం మేము చూడాలి, ఈ ఆరాధనలో నీ మనసుని తెలుసుకోవాలి. ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో నీ కాంతిని తాకాలి, ఈ ఆరాధనలో నీ శాంతిని పొందాలి. ఈ ఆరాధనలో నీ కాంతిని తాకాలి, ఈ ఆరాధనలో నీ శాంతిని పొందాలి. తండ్రి నింపుము మమ్ములను నీ అభిషేకంతో, తండ్రి తడుపుము మమ్ములను నీ ఆత్మవర్షముతో, తండ్రి నింపుము మమ్ములను నీ అభిషేకంతో, తండ్రి తడుపుము మమ్ములను నీ ఆత్మవర్షముతో. నీ ప్రత్యక్షతలో మా పాపములు కరిగిపోవాలి, నీ ప్రసన్నతలో రూపాంతరము మేము పొందాలి. ఆమేన్. నీ ప్రత్యక్షతలో మా పాపములు కరిగిపోవాలి, నీ ప్రసన్నతలో రూపాంతరము మేము పొందాలి. నీ సన్నిధిలో నీ సన్నిధిలో మా ఆత్మలో పరవశించాలి, పరిశుద్ధాత్మ పరదేశంలో మేము చేరాలి. ఆమేన్. నీ సన్నిధిలో మా ఆత్మలు పరవశించాలి, పరిశుద్ధాత్మ పరదేశంలో మేము చేరాలి. తండ్రి నింపుము మమ్ములను నీ అభిషేకంతో, తండ్రి తడుపుము మమ్ములను నీ ఆత్మవర్షముతో, తండ్రి నింపుము మమ్ములను నీ అభిషేకంతో, తండ్రి తడుపుము మమ్ములను నీ ఆత్మవర్షముతో. నీ ఆరాధనలో నీ దర్శనం మేము చూడాలి, నీ ఆరాధనలో నీ మనసుని తెలుసుకోవాలి. నీ ఆరాధనలో నీ దర్శనం మేము చూడాలి, నీ ఆరాధనలో నీ మనసుని తెలుసుకోవాలి. నీ ఆరాధనలో నీ
మమ్మలను నీ అభిషేకంతో తండ్రి తడుపు మమ్మలను నీ ఆత్మవర్షంతో అభిషేకంతో తండ్రి తడుపు మమ్మలను నీ ఆత్మవర్షంతో నీ సన్నిధిలో నీ సన్నిధిలో మా ఆత్మలో పరవశించాలి పరిశుద్ధాత్మ పరదేశంలో మేము చేరాలి సన్నిధిలో మా ఆత్మలో పరవశించాలి పరిశుద్ధాత్మ పరదేశంలో మేము చేరాలి తండ్రి నింపు మమ్మలను నీ అభిషేకంతో తండ్రి నింపు మమ్మలను నీ ఆత్మవర్షంతో Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Jesus. ఎంత కృపగల దేవుడు తండ్రి, ఎంత దయగల దేవుడు దేవా, ఎంత జాలిగల దేవుడు తండ్రి, ఎంత ప్రేమమయుడు తండ్రి, ఎంత కృపామయుడు దేవా. ఇదిగో నేనున్నాను మీ మధ్యలో అని మరొకసారి నువ్వు రుజువుపరుచుకున్న దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ మందిరాన్ని పైన ప్రభువా నీ వెలుగును ప్రకాశింపజేస్తున్న దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఇక్కడున్న ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరు చొప్పున నువ్వు దర్శిస్తున్న దేవా, నీకు స్తోత్రములు తండ్రి. వారిలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి వ్యాధి బాధ సమస్యలను యేసు నామములో నువ్వు కొట్టివేస్తున్న దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డను ప్రభువా నీ ఆత్మతో నువ్వు అభిషేకిస్తున్న దేవా, నీకు స్తోత్రములు తండ్రి. మా మధ్యలో నుండి ప్రభా నీ ఆత్మకార్యములు జరిగిస్తున్న దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా కన్నులు కన్నీరు తుడిచిన
యేసయ్యకే ఆరాధన ఆరాధన నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతి ఆరాధన చేద్దాం. ఆరాధన 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 చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరూ దేవుడిని ఆరాధన చేద్దాం. ఆరాధన ఆరాధన
ఆరాధన చేద్దాం. ఆరాధన 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 కన్నీరు తుడిచిన యేసయ్యా నీకే ఆరాధన ప్రభువా. మాతో ఎల్లవేళలా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న దేవా నీకే ఈ ఆరాధన ప్రభువా. మమ్మల్ని ఎల్లవేళలా మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవా నీకే ఈ స్తుతి ఆరాధన తండ్రి. ఇదిగో మా మధ్య నుండి మా ఆరాధనపై నువ్వు ఆసీనుడు అయిన దేవా నీకే ఈ ఆరాధన ప్రభువా. మా మధ్యలో నువ్వు ఈ ఆత్మకార్యములు జరిగిస్తున్న దేవా నీకే ఈ స్తుతి ఆరాధన తండ్రి. ఎంత కృపగల దేవుడు తండ్రి, ఎంత దయగల దేవుడు తండ్రి, ఎంత జాలిగల దేవుడు దేవా, ఎంత ప్రేమమడి తండ్రి. మా మధ్యలో నువ్వు ఉండి ప్రభా నీ ఆత్మకార్యములు జరిగిస్తున్న దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఇక్కడున్న ప్రతి బిడ్డను తండ్రి నువ్వు దర్శిస్తున్న దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఇదిగోనైనా ఎంతోమంది బిడ్డలు వేదన బాధన సమస్యల్లో నీ పాదాల చెంతకు వచ్చి ఉండగా ప్రభా వారందరినీ ప్రభా నీ హస్తం వేసి తండ్రి నువ్వు అభిషేకించిన దేవా నీకే స్తోత్రాలు తండ్రి, నీకే స్తుతులు చెల్లిస్తూ ప్రతి బిడ్డలో ఉన్న బలహీనతలంటే ప్రభా యేసు నామములో నువ్వు కొట్టివేసిన దేవా స్తోత్రాలు చెల్లిస్తూ మా మధ్యలో నీ అద్భుతమైన కార్యములను జరిగిస్తున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇంతవరకు మాతో ఉండి మా మధ్య నుండి మా ఆరాధనపై నువ్వు ఆశీనుడు అయినందుకు నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి స్తుతించి ఆరాధించి నేను మహిమపరుస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా తప్పట్టు కొట్టి మన దేవుని మహిమపడతాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు మహాగణుడు తండ్రి నాయన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవుడు ప్రభువా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన నీ పాదముల చెంతకు రావడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు వందనాలు నాయన. ఇంతవరకు ప్రారంభ ప్రార్థనలు మీరు ఉన్నారు ప్రభువా మీకు వందనాలు నాయన. కొయ్య బిడ్డల పాటలు పాడుచుండగా నాయన మీరు విన్నారు మీకు స్తోత్రములు దేవా. నేను మేము అందరం ఆరాధన చేయుచుండగా మా ఆరాధనపై మీరు ఆశీనులై ఉన్నారు మీకు వందనాలు ప్రభువా. సాక్ష్యములు చెప్పిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రములయ్యా. ప్రత్యేక పాటలు పాడిన బిడ్డలను బట్టి కూడా మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి నాయన. అలాగే కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించండి ఆశీర్వదించండి నాయన. ఆత్మీయ నాయకులు ఆత్మీయ తల్లిదండ్రులను దీవించండి ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. ఈ సమయంలో శ్రేష్టమైన సమయానికి మేము వచ్చి ఉన్నాం ప్రభు. నాయనా నీ వాక్యము తండ్రి మాకెంతో బలమైనది దేవా. ఈ వాక్యము ద్వారానే నాయన మేము బ్రతుకుతున్నాం ప్రభు. మీకు వందనాలు. ఈ వాక్యము వెల్లడియగు తోడనే వెలుగు కలుగుతుంది దేవా. మీకు వందనాలు నాయనా. ఇండియా దేశం నుంచి దైవజనులు వచ్చి ఉన్నారు ప్రభు. మీకు వందనాలు. వారు మీ పక్షాన్ని నిలబడతారు తండ్రి. వారిలో ఉండి మాతో మాట్లాడండి ప్రభు. మీకు వందనాలు. మరి ఈ కాలంలో మాకు కావలసిన వాక్యాన్ని మీరు అందించండి ప్రభు. నీ దాసుని బోరుగా వాడుకోండి ప్రభు. మీకు వందనాలు. అందరితో మీరే మాట్లాడమని ప్రభు. ఇంకా జరగవలసిన క్రమాన్నంతటిని కూడా నాయన మీరు అధ్యక్షులుగా ఉండి జరిగించి మీరు మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడు వినేసే పరిశుద్ధ నామమున అడుగుచున్నాను
నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.